నమస్తే ఫ్రెండ్స్. కువైట్ ఇంకా ఖతార్ ఎయిర్‌పోర్ట్‌లు ఓపెన్ అయినాయని ఒక ఫేక్ న్యూస్ విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది. ఓపెన్ అయింది కువైట్, ఖతార్ ఎయిర్‌పోర్ట్‌లు కాదు. ఓపెన్ అయింది కువైట్ ఎయిర్‌లైన్స్, ఖతార్ ఎయిర్‌లైన్స్ తమ పౌరులు ఇతర దేశాల్లో ఇరుక్కొని ఉన్నారు కదా! వాళ్ళని తిరిగి కువైట్‌కి, ఖతార్‌కి తీసుకురావడానికి ఎమర్జెన్సీ ఫ్లైట్‌లనైతే ప్రారంభించాయి. ఈ ఎమర్జెన్సీ ఫ్లైట్‌లు మస్కాట్, సౌదీ మీద మాత్రమే నడుస్తున్నాయి. కువైట్ ఎయిర్‌పోర్ట్ నుంచి, ఖతార్ ఎయిర్‌పోర్ట్ నుంచి కాదు. ఇవి తెలుసుకోకుండా చాలా మంది ఫేక్ న్యూస్‌లు స్ప్రెడ్ చేయడంతో నిన్న పెద్ద మొత్తంలో ఖతార్‌లోని హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులైతే వెళ్లారు. దీన్ని గమనించిన ఖతార్ ఎయిర్‌పోర్ట్ అథారిటీస్ వారు ఒక నోటీస్ జారీ చేసి ఎవరైతే ఆల్రెడీ టికెట్లు బుక్ చేసుకొని ఉన్నారో వాళ్ళు తమ ఎయిర్‌లైన్స్‌తో కాంటాక్ట్ అయ్యి బుకింగ్‌లను తెలుసుకొని దాని తర్వాత ఎయిర్‌పోర్ట్‌కి రావాలని, ఇప్పుడైతే ఖతార్ ఎయిర్‌పోర్ట్ టెంపరరీగా క్లోజ్‌లో ఉందని, తదుపరి నోటీసు ఈ రోజు రాత్రి అంటే మార్చి 6 రాత్రి 9 గంటలకు అప్డేట్ రానుందని ఖతార్ అథారిటీస్ వారు ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. ఇంకా అలాగే ఖతార్, కువైట్‌లో ఉన్న మన ఇండియన్ ఎంబసీలు ఎప్పటికప్పుడు చర్చలైతే జరుపుతున్నారు. ఎయిర్‌పోర్ట్ తిరిగి ఓపెన్ అయితూనే మన భారతీయ ప్రయాణికుల్ని తిరిగి ఇండియాకు పంపిస్తామని కువైట్ ఇంకా ఖతార్‌లో ఉన్న మన ఇండియన్ ఎంబసీ ఒక నోటీస్ ను కూడా జారీ చేసింది. ఇంకా అలాగే 10వ తేదీ తర్వాత కువైట్ నుంచి వయా సౌదీ అరేబియా ఇండియాకు ఫ్లైట్లు వెళ్తున్నాయని కొంతమంది ట్రావెల్ ఏజెంట్లు వీడియోలు చేసి పోస్టులు అయితే చేస్తున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే 10వ తేదీ తర్వాత సౌదీ అరేబియా విజిట్ వీసా తీసుకొని సౌదీ అరేబియా వెళ్లి అక్కడి నుంచి ఇండియాకి టికెట్లు బుక్ చేస్తామని చెప్పి టికెట్లు అయితే బుక్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే ఎటువంటి అఫీషియల్ న్యూస్ అయితే రాలేదు. వీళ్ళని నమ్మి మీరు టికెట్లు బుక్ చేసుకోవద్దు, లేదంటే మీరు నష్టపోయే అవకాశం ఉంది. ఇప్పుడు మీ టికెట్ బుక్ చేసి రేపొద్దున మీ టికెట్ డేట్ కి ఎయిర్‌పోర్ట్ కి వెళ్తే అక్కడ ఎయిర్‌పోర్ట్ క్లోజ్ లో ఉంటే మీకు రీఫండ్ కాదు. ఒకవేళ మీరు టికెట్ చేంజ్ చేసుకున్నా, డేట్ చేంజ్ చేసుకున్నా మళ్ళీ మీరు ఎక్స్ట్రా డబ్బులు పే చేయాలి. అథారిటీస్ ఇచ్చే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయండి. 10వ తేదీ కన్నా ముందే కువైట్ సివిల్ ఏవియేషన్ ఒక అప్డేట్ అయితే ఇవ్వనుంది. ఇంకా అలాగే ఖతర్‌లో కూడా ఈ రోజు నైట్ ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రానుంది. ఇప్పుడు కేవలం సౌదీ అరేబియా, దుబాయ్, మస్కట్ లో మాత్రమే ఫ్లైట్లు అయితే తిరుగుతున్నాయి. ఇవి కూడా తాత్కాలిక ఫ్లైట్లు మాత్రమే. ముఖ్యంగా సౌదీ అరేబియా జిద్దా నుంచి మనకు తెలిసిన ముగ్గురు మొన్న టికెట్ బుక్ చేసుకుంటే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నుంచి టికెట్ క్యాన్సిల్ అయింది. దానికి రీఫండ్ గురించి ఎవరైతే పట్టించుకోవడం లేదని బాధ అయితే పడుతున్నారు. కాబట్టి ఎయిర్‌పోర్ట్‌లు పూర్తిగా ఓపెన్ అయ్యేంత వరకు ఓపిక పట్టండి. ఎంతో ఎమర్జెన్సీ ఉంటే గాని ఇలా సౌదీలో ఉన్న వాళ్ళు ఈ ఎమర్జెన్సీ ఫ్లైట్‌లలో వెళ్ళండి. లేదంటే ఫ్లైట్లు పూర్తిగా ఓపెన్ అయ్యి కమర్షియల్ ఫ్లైట్‌లన్నీ ప్రతిరోజు తిరగడం స్టార్ట్ అయిన తర్వాత కొద్దిగా రేట్లు తగ్గిన తర్వాత మీరు టికెట్లు బుక్ చేసుకొని ఇండియాకైతే వెళ్ళండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేసి మర్చిపోకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్‌లో పెట్టుకోండి. ఇలాగే ప్రతిరోజు మీకు గల్ఫ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను.